అమ్మా ఏంటమ్మా మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి కదా మీకు ఆంధ్రాలో. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. మరి ఈ నెల కాలంలో ఏ విధంగా కొనసాగింది? ఈ కాలం అంటే ఎప్పుడు తీసుకొని తింటామే సార్ మేము. ఉమ్, ఆయన 45 సంవత్సరాలు మాత్రం ఇచ్చాడు జగన్ డబ్బులు. ఆ, ఇచ్చారు కానీ మళ్ళీ 4గోసారి మాకేలేదు. ఆ, ఇంకా ఈయన వచ్చాడని మనం సంతోషం పడుతున్నాం మేము. ఎవరు వచ్చారని? చంద్రబాబు వచ్చాడు. చంద్రబాబు వచ్చారని. ఎందుకని అంత సంతోషపడుతున్నారు? మరి ఆయన ఎప్పుడైనా కూడా అంతే కదా మేము. మనం ఆయన 5 సంవత్సరాలు ఆయన వచ్చి జగన్ ఉమ్, ఈయనే మనకు ఎప్పుడు. ఆ. మరి ఎంత ఇచ్చారు పెన్షన్ మీకు? ఇప్పుడా ఆ, 7,000 ఇచ్చారు సార్. 7,000 ఇచ్చారా? అది లేదు, అందరికి ఇవ్వలేదు, వాళ్ళ వరకే ఇచ్చుకున్నారు అంటున్నారు. ఇచ్చారు. అందరికి ఇచ్చారు. 7,000 ఎందుకు ఇచ్చారు అసలుకి? 3 నెలల క్రితం అనుకుంటారంట అతను ఏమని? పెంచాలని 7 రూపాయలు. ఆ, ఆ 7 రూపాయలు కలిసి 3,000, ఉమ్, 4,000, 7,000 7,000 ఇచ్చారు. మరి ప్రతి నెల 4,000 ఇస్తారంటారా? ఆ? ఇస్తారు. సాధ్యం కాదంటున్నారు కదా అది. అభ్యాయం లేదు సార్. ఆ. ఎందుకు అనాలి ఆయన మీద? ఆ. మరి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు కదా 4,000 పెన్షన్ సాధ్యం కాదు, ఆ. వాలంటీర్లు పెట్టి రన్ చేయలేరు అనేసి అంటున్నారు. అంతా అబద్ధమే సార్. నిజంగా మాట్లాడాలా. ఉమ్. మరి మహిళలకి రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు అంటున్నారు. అది సాధ్యం అని అంటారా? సాధ్యమే. ఆ. ఆ. అది ఏంటి ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఏంటంటారు? సంతోషం కదా సారు. ఆ. మరి ఇట్లా పెట్టాడని సంతోషమేగా మాకు. ఆ. ఈయన ఉన్నప్పుడు మాకు బాగానే ఉండదయ్యా, మీరేమని అనుకోండి. ఎవరున్నప్పుడు? చంద్రబాబు ఉన్నప్పుడు మాకు బాగానే ఉంటుంది. మరి జగన్ ఉన్న 5 సంవత్సరాలు ఎలా ఉండేది మీకు? మాకు లేదు, ఏముంది ఇంకా మాకు అదే 18 సంవత్సరాలు డబ్బులే వేసింది మాకు ఆయన. మాకేం చేశాడు ఆయన? ఆ. ఏం చేయలేదే. ఏం చేయలేదు. 45 సంవత్సరాల డబ్బులు ఒక్కటే వేసాడు. వేసాడు, అది 3 సార్లు వేసాడు, 4 లేదు. వేసిన వాళ్ళకి వేసాడు, ఆఫ్ చేశాడు. మరి ఇప్పుడు తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. మరి ఇప్పుడేంటి ఒక్కళ్ళకే ఇస్తామంటున్నారుగా? ఒక్కళ్ళకే ఉమ్. అంటే ఆడవాళ్ళకే ఆ. పిల్లలు ఇస్తామన్నాడుగా. ఇస్తామన్నాడు, మరి ఇప్పుడు అట్ట లేదు, ఒక్కళ్ళకే ఇస్తామంటున్నారు కదా. లేదులే సార్, ఆయన అనుకున్న మాట తప్పుడు. ఆ. లేదమ్మా ఇవ్వనంటున్నారు కదా. మరి ఏం కాదులే సారు, ఆయన ఇస్తానంటే ఇస్తాడు. ఇస్తానంటే ఇస్తాడు. అంత నమ్మకం ఏంటి చంద్రబాబు పైన? నమ్మకమే మాకు. ఇప్పుడు కాదు, ఇంటి రాను కానీ ఉంది మాకు. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఉంది. ఆ, ఓకే, మరి ఇప్పుడు ఉచిత ఉసుక అంటున్నారు కదా, ఆ. అది సాధ్యం కాదు అసలుకి, అయినా డబ్బులు తీసుకుంటున్నారు జనాల దగ్గర అంటున్నారు కదా. ఏం లేదు, బాడిగ పెట్టుకొని తెచ్చుకుంటారంట, ఉచితమంట ఇసుక. ఉమ్. అంటే 1,395 రూపాయలు కట్టించుకుంటున్నారు అంటున్నారు కదా. అంటే లారీ రావాలి కదా సార్ ఇక్కడికి, అందుకోసం కట్టించుకుంటారేమో. మరి ఇప్పుడు జగన్ చెప్తున్నాడు కదా వీళ్ళు మంచిగా రన్ చేయలేరు గవర్నమెంట్ ని, నేను ప్రజల కోసం పోరాటం చేస్తా అంటున్నాడు కదా. ఏందయ్యా ఆయన చేసేది? చేసేది ఏం చేయలేదయ్యా మాకు. ఆ. అస్సలు పట్టాలన్నాడు, అన్నాడు, అసలు ఏం లేదు. వాడు మాకు ముఖమే తిప్పాలి ఎమ్మెల్యే గారు ఇక్కడ. ఆ. మరి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ ప్రజలు అంటున్నాడు కదా జగన్. అంతే అంటాడు. ఏమంటారు ఇంకా? ఆ. ఏమంటారు సార్? అస్సలు ఎవరు చెప్పినా కూడా ఆ మాట సార్, మీరు ఏమని అనుకోండి. చంద్రబాబు వస్తేనే మేము బాగుపడతాం. చంద్రబాబు గారు వస్తేనే.